సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఇవాళ అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కూటమి సర్కార్. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక తొలిసారిగా 3 పార్టీల బహిరంగ సభ జరుగుతోంది. 15 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించబోతోంది కూటమి ప్రభుత్వం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చే జన సమూహానికి ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఈ సభ ద్వారా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ ఎలా చేశామనే విషయాలను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక బీజేపీ పెద్దలు వివరించబోతున్నారు. ఇటీవల పులివెందుల ఒంటిమిటలో జరిపిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఊపు ఏమాత్రం తగ్గకుండా రాయలసీమలో మరింత జోష్ పెంచుకునేందుకు అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు వేదిక కాబోతుంది. గత 15 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ మేర అమలు చేసిందో కూటమి నేతలు ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ 6 హామీలో మెజారిటీ అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఏం చేశామనే విషయాన్ని తెలియజేయబోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమల ఏర్పాటు, అమరావతి నిర్మాణం, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు వంటి వాటిని తెలుపబోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్డీఏ పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తల మధ్య చిన్న సమస్యలు ఉన్నా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం సర్దుకుపోవాలి అన్న సందేశాన్ని ఈ సభ ద్వారా 3 పార్టీల నేతలు ఇవ్వబోతున్నారు.